మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఈ రోజున ఒక్కొక్క సాంగు ఆణిముత్యంలాగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఈ రోజున యూట్యూబ్లో అది చూస్తుంటే ఒక్కొక్క సాంగ్ 10 మిలియన్స్ అంటే కోటి మంది, 60 లక్షల మంది, 70 లక్షల మంది, 80 లక్షల మంది ఇలా ఒక్కొక్క సాంగుని అన్ని సార్లు వాళ్ళు విన్నారంటే ఎంత పెద్ద హిట్ అయిందో ఈరోజు నేను ప్రత్యేకించి చెప్పక్కర్లా. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు, అలాగే సుందరి సుందరి, మిమ్మి యూ అండ్ మీ, రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నేను చూస్తుంటే నిలబడనంటున్నాయి నా చొక్కా బొత్తాలంటూ. ఏ సాంగ్ తీసుకున్నా అంత ఉల్లాసంగా, అంత ఉత్సాహంగా మీ చేత కేరింతలు కొట్టే విధంగా తను ట్యూన్స్ కంపోజ్ చేసి నా బాడీ లాంగ్వేజ్కి సరిపడేలాగా తను చేయటం అన్నది నాకు ఎనలేని ఉత్సాహం వచ్చింది. ఈ కథ ఎంత సపోర్ట్గా, ఎంత ఉత్సాహంగా నాకు అనిపించిందో ఈ సాంగ్స్ వచ్చిన తర్వాత దేవిశ్రీ ప్రసాద్ మూలంగా ఆ ఉత్సాహం, ఆ నమ్మకం రెట్టింపైందన్నది ఇది వాస్తవం. ఆ రకంగా అత్యద్భుతంగా ట్యూన్లు ఇస్తూ అదేవిధంగా హార్ట్ టచింగ్ ట్యూన్ ఒకటి ఇచ్చాడు, నీరు 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 అంటూ రైతుల తరపున భరోసా ఇస్తూ వాళ్ళ తరపున నిలబడేలాగా ఆ ట్యూన్ ఒకటి ఈ రోజున ఎంతమంది ఆలరించిందో, ఎంతమంది చేత శభాష్ అనిపించుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సందర్భంగా అత్యద్భుత మ్యూజిక్ ఇచ్చి ఈ సినిమాకి ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి దేవిశ్రీ ప్రసాద్ని సభాముఖంగా అభినందిస్తున్నాను. రకరకాల కూతలకు వస్తున్నాడు. వాడికి కుయ్యటం తప్ప పని రావట్లా. వాడు కూతలు ఆఫ్ చేసి దర్శకత్వం సక్రమంగా చేసుకొని ఆ బాంబేదో అక్కడే పేల్చుకుంటే వాడికి మంచిది, మాకు మంచిది. వాడు ఇక్కడికి వచ్చి చిరంజీవి గారి సినిమా ఎలా ఉండాలి, చిరంజీవి గారు ఎలా యాక్ట్ చేయాలి అని మాట్లాడటం, ఇలాంటి అక్కుపక్షి పనికి మాలిన సన్నాసి కూసే కూతలు మాకు ఏం కావు.